హాయ్ ఫ్రెండ్స్, వచ్చే ఏడాది పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొనే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పాక్తో సంబంధం లేని కారణంగా భారత్ ఈ టోర్నీని బైకట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో పాల్గొనాలని భావిస్తే తటస్థ వేదికపై తమ మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీని కోరవచ్చు. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ ససీమేర ఒప్పుకోదు. ఇదివరకే ఓసారి ఆసియా కప్ 2023 భారత్ ఒత్తిడికి తలొగ్గి హైబ్రిడ్ విధానానికి ఒప్పుకున్న పాక్ ఈసారి ఖచ్చితంగా నో చెప్పవచ్చు. ఇదే జరిగితే భారత్ ఛాంపియన్ ట్రోఫీ నుండి తప్పుకుంటుంది. మెగా టోర్నీ నుండి టీమిండియా డ్రాప్ అయిన పక్షంలో ఆ స్థానానికి శ్రీలంక అర్హత సాధిస్తుంది. ప్యూర్ ర్యాంకింగ్ ఛాంపియన్ ట్రోఫీ క్వాలిఫై అవ్వాలంటే కట్ ఆఫ్ తేదీలోపు ర్యాంకింగ్లో టాప్ 8 జట్లలో ఒకటిగా ఉండాలి. ఈ కారణంగా శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించలేదు. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం అందరికి తెలిసిందే. వన్డే ఫార్ములో జరిగే ఈ టోర్నీకి ఆతిథ్య దేశ హోదాలో పాక్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు అర్హత సాధించాయి. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.